హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు థింక్ టాక్స్ బై యువ ఛానల్. మార్చ్ 13వ తారీఖున మహారాష్ట్ర ప్రభుత్వము ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే పేరుతోటి ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దాన్ని మార్చ్ 16వ తారీఖున మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. తదనంతరం ఆ బిల్ అనేది మన దేశ రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ జూలై 17వ తారీఖున ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే బిల్లుని ఆమోదించడం జరిగింది. తరువాత మహారాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 17వ తారీఖున ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే బిల్లుకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ లో మహారాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 28వ తారీఖు నుంచి ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే చట్టాలు మహారాష్ట్ర మొత్తం వర్తిస్తాయి అని చెప్పేసి తెలపడం జరిగింది. అసలు ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అంటే ఏంటి, ఈ బిల్లులో ఏముంది అనేసి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే బిల్లు మత మార్పిడికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి బిల్లు అనడం కంటే కూడా ఒక వ్యక్తి యొక్క మత స్వాతంత్రానికి మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా అన్ని సిస్టమేటిక్ గా ఒక పద్ధతిలో ఎవరిని ప్రలోభ పెట్టకుండా ఎవరిని మోసం చేయకుండా ట్రాన్స్పరెంట్ గా మత స్వేచ్ఛను వినియోగించుకునేలా తీసుకొచ్చినటువంటి బిల్లుగా మనం మాట్లాడుకోవాలి. అయితే చాలా మంది ఈ బిల్లుని మత మార్పిడిని కట్టడి చేయడానికి తీసుకొచ్చినటువంటి బిల్లుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బిల్లు గురించి, అందులో ఉన్నటువంటి రూల్స్ గురించి మాట్లాడుకుంటే, మొదటగా ఒక వ్యక్తి తన ఇష్టపూర్వకంగా మతం మారాలి అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి మరియు అతను మతం మారడానికి ప్రేరేపించినటువంటి సంస్థ కావచ్చు, అంటే మిషనరీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఎన్జిఓలు కావచ్చు, ఏవైనా సరే ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే పాస్టర్ కావచ్చు, ఇమాం కావచ్చు, పూజారి కావచ్చు, వీరిరువురు కలిసి అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేషన్ ఆఫీస్ లో అప్లికేషన్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మతం మారాలనుకుంటున్న వ్యక్తి, నేను ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా, ఏ రకమైనటువంటి ఒత్తిడిలకు కానీ, లేకపోతే ఎవరో నన్ను మభ్యపెట్టడం కానీ, ఏ మోసాలు కానీ, లేకపోతే ఏ డబ్బు కానీ ఏది ఇన్వాల్వ్ చేయకుండానే నా ఇష్టపూర్వకంగా నేను మతం మారాలనుకుంటున్నాను, దీంట్లో ఎవరికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి ఆయన ఒక అఫిడవిట్ లాంటిది, ఒక అప్లికేషన్ లాంటిది దాఖలు చేయాల్సి ఉంటుంది. తరువాత అతను మతం మారటానికి ప్రేరేపించినటువంటి సంస్థ గాని లేదా వ్యక్తి కానీ, మేము ఇతన్ని మతం మార్చడానికి ఎలాంటి ప్రలోభాలు లేదా మోసాలు లేదా డబ్బు ఇలాంటివి ఏవి ఆశ చూపలేదు, తనంతటా తానే ఇష్టపూర్వకంగానే మతం మారుతున్నాడు, దీనికి మాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక అప్లికేషన్, ఒక అఫిడవిట్ అనేది అక్కడ దాఖలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ 60 రోజుల్లో అధికారులు ఎంక్వైరీ చేసుకుంటారు. నిజంగానే ఈ వ్యక్తి మతం మారాలనుకుంటున్నటువంటి విషయంలో ఎలాంటి ప్రలోభాలు, మోసాలు, ఒత్తిడిలు, బెదిరింపులు, డబ్బు ఇలాంటివి ఏవి ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అతని మత మార్పిడి ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మతం మారాలనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి యొక్క పూర్తి వివరాలతోటి ఆ గ్రామంలో తదితర కార్యాలయాల ముందు ఇతని ఫోటోతోటి ఈ వ్యక్తి పలానా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఇతను పలానా మతానికి చెందినటువంటి వాడు, పలానా కులానికి చెందినటువంటి వాడు, వీరి తల్లిదండ్రులు వీరు, వీరి భార్య ఒకవేళ ఉంటే భార్య పిల్లలు వీరు, వీరిలో ఎవరికైనా ఇతను మతం మారటానికి అబ్జెక్షన్ అనేది ఉంటే వచ్చి మాకు తెలియజేయండి అని చెప్పేసి నోటీస్ బోర్డులో పెడతారనమాట. అయితే వారికి 21 రోజులు గడువు ఇస్తారు. ఈ 21 రోజుల్లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే భార్య పిల్లలు బంధువులు ఇలాంటి వారు ఎవరైనా సరే వచ్చి ఇతను మతం మారటం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇతను మతం మార్చడానికి చాలా రకాలైనటువంటి మోసాలు లేదా ప్రలోభాలు జరిగాయి అని చెప్పేసి వారు అబ్జెక్షన్ పెడితే, అబ్జెక్షన్ అనేది కేవలము ఎంక్వైరీ వేయటానికి మాత్రమే అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఆ మత మార్పిడి అనేది ఇల్లీగల్ అనేసి అర్థం కాదు. బంధువులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ తెలిపినప్పుడు అది అధికారులు ఎంక్వైరీ చేయటానికి ఒక ప్రాసెస్ అవుతుంది. అంతేకాని అది పూర్తిగా ఈ మత మార్పిడి అక్రమం అనేసి తేల్చేసినట్టు కాదు. వెంటనే వీరికి సంబంధించినటువంటి తదితర అధికారులు ఆ అబ్జెక్షన్ మేరకు ఇంకొక ఎంక్వైరీ అనేది వేయడం జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఏదైతే తేలుతుందో దాన్ని బట్టి ఈ మత మార్పిడి ప్రక్రియ అనేది అక్రమమైనదా లేకపోతే సరైనదేనా అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఇక రెండవ రూల్ వచ్చేసి, ఒక వ్యక్తి మీద గాని లేకపోతే ఒక మత సంస్థ మీద గాని వీరు ప్రజలను ప్రలోభ పెట్టి అబద్ధాలతో, మోసాలతో, డబ్బుతో, లేకపోతే ఉద్యోగం పేరుతో ఇలా ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇది వరకు దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఈ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మీదే ఉండేది.
ఉండేది. కానీ ఇప్పుడు సెనారియో అనేది పూర్తిగా మారిపోయింది. ఈ రూల్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా ఒక మత సంస్థ మీద కావచ్చు, లేదా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, వీరి మీద ఇలాంటి ఆరోపణలు అనేటివి వచ్చినప్పుడు వారు ముందుకు వచ్చి, లేదు మేము ఎటువంటి ప్రలోభాలు పెట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయంగా అక్రమంగా మత మార్పిడి చేయలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మత సంస్థకు మరియు వ్యక్తికి ఉంటుంది. ఇక మూడవ రూల్ వచ్చేసి, వివాహం పేరుతో కూడా మత మార్పిడిలు అనేటివి చేయకూడదు. అంటే వివాహం చేసుకుంటాను, మా మతంలోకి మారిపో, లేదా మా మతంలోకి మారితేనే నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ప్రలోభ పెట్టడం, అలాంటివి చేయటం కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లు ప్రకారము నేరమే అవుతుంది. అంతేకాకుండా ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ ఇద్దరు వేరువేరు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ దంపతుల యొక్క పిల్లలకు తల్లి యొక్క పూర్వమతమే వర్తిస్తుంది. అంతేకాకుండా ఆ పిల్లలకు తమ తల్లిదండ్రుల నుంచి ఆస్తి హక్కు అనేది కూడా వర్తిస్తుంది. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లు ప్రకారము నేను చెప్పినటువంటి ఈ రూల్స్లో దేన్ని అతిక్రమించినా కూడా ఆ మత మార్పిడి ప్రక్రియ అనేది నల్ అండ్ వాయిడ్ అవుతుంది. అంటే అది ఆ మత మార్పిడి అనేది చెల్లుబాటులోకి రాదు. అలానే నేను చెప్పినటువంటి ఈ రూల్స్లో ఎవరు దేన్ని అతిక్రమించినా కూడా వారికి దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ అనేది పలుమార్లు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వారికి 10 లక్షల జరిమానా మరియు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఉంటుంది. ఈ చట్టాలు, ఈ రూల్స్ అనేటివి ఆగస్టు 28వ తారీఖు 2026 నుండి మహారాష్ట్రలో అమలు అవ్వబోతున్నాయి. సో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ చట్టం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లాంటి చట్టాలు మన దక్షిణాది రాష్ట్రాలలో అవసరం ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.